క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గగన ప్రయాణం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు తొలి ఇండిగో విమానం చేరుకుంది. ఎయిర్పోర్టులో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్లు అందజేశారు. విమాన రాకపోకలు ప్రారంభమవ్వడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఇది ఒక మరుపురైనటువంటి చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలోని, అందులోని విజయనగరం జిల్లాలోని అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం అత్యంత వైభవంగా ప్రారంభం కావడం, ఈరోజు విమాన రాకపోకలు ప్రారంభం అవడం అనేటటువంటిది ఈ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా భావిస్తోంది. నిన్నను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సేవలు నిన్నటితో నిలుపుదల కావటం, ఈరోజు ఉదయం నుంచి కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభం కావటం చాలా సందడి వాతావరణం అయితే ఇప్పుడు నెలకొంది. మనం ఎయిర్పోర్ట్లో టెర్మినల్ ముందు భాగంలో ఉన్నాం. మనం ప్రయాణికులు వచ్చి వెళ్ళేటటువంటి వారు, అదేవిధంగా స్వాగతం పలికే వారితో ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉంది. మేడం గారు, మీరు చెప్పండి, ఫస్ట్ ఫ్లైట్లో మీరు రావడం జరిగింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చాను, కానీ రావడం అయితే యుఎస్ నుంచి 2 o'clock హైదరాబాద్లో దిగాను. అక్కడి నుంచి 5:30కి ఫ్లైట్ అండి, ఇండిగో ఫ్లైట్. ఇంకా ఈ ఫ్లైట్లో నాకు ప్రయాణం చేయడం అనేటువంటిది నేను కల్లో కూడా అనుకోలేదు, ఇలా ఫస్ట్ ఫ్లైట్లో నేను వస్తానని. అంటే ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ భోగాపురంలో వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం, అటువంటి గొప్ప విమానాశ్రయంలో వచ్చే ఫస్ట్ ఫ్లైట్లో నేను ప్రయాణం చేయడం అనేటువంటిది నా మనసంతా ఒక అద్భుతమైన ఫీలింగ్. నేను చెప్పలేను, ఎందుకంటే దొరకదు అనుకున్న వరం దొరికినట్టు నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కళ ఈ సాకారం అవడం, అది నేను ఇలా ఉండగా చూశాను. నా తర్వాత తరం చూస్తారనుకున్నాను, కానీ నేనే చూశాను. చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, వెనుకబడిన ప్రాంతంలో ఇంత వైభవంగా ప్రారంభం కావడం, నిర్మాణం జరగడం, ఇదంతా చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము దాదాపుగా 20 కంట్రీలు చూసాం. మేమందరం ఏ కంట్రీ చూసింది వేరు. మన సొంత గడ్డ మీద మన సొంత భోగాపురం ఎయిర్పోర్ట్లో కలవటం, ఫస్ట్ టైం మా మేడం దిగడం, అంత అపూర్వం. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎవరికీ రాదు. మరి చాలా ఆనందంగా ఉన్నాం అందరం కూడా. మీరేమంటారు? ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం అంటే ఇక్కడ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎయిర్ ఇండియా 3 ఫ్లైట్లు ఉంటే ఒక గ్రౌండ్ స్టాఫే 250 పీపుల్ ఉంటారు. తర్వాత మనకి ఎయిర్ బస్సు ఓవరాలింగ్ హబ్ సింగపూర్లో ఉంది. కానీ ఆసియా మొత్తానికన్నా కూడా ఇండియాలోనే ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ బస్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఓవరాలింగ్ హబ్ ఇక్కడికి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అది వస్తే ఆంధ్రాన్ని కూడా మించిపోతుంది. అంత ఆనందంగా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలకైనా సరే వెళ్ళేటటువంటి వీలు కల్పించే విధంగా ఆ విమానాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భం అయితే ఇక్కడ నెలకొంది. అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.